దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 27 నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 and verse 3. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడనగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తగిన రీతిగా తన్ను తాను ఎంచుకోవాలి. తగిన రీతిగా. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావింపబడ్డాదంటే, చాలామంది ఎంచుకోదగని దానికంటే వారు ఎక్కువగా ఎంచుకుంటారు. అర్థమవుతుంది? తగినట్టుగా ఎంచుకోరు, దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఏదో వారు మిగతా వాళ్ళకంటే ఎక్కువని, వారు లేక స్పెషల్ అని, వారు ఎలీట్ పీపుల్ అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు ప్రార్థన చేయుటకు దేవాలయంకు వెళ్ళారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. పరిసయుడు కూడా తన్ను తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుని, ఎలా తెలుస్తుందండి? ఇతరులను ఆయన ఖండిస్తున్నాడు, ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. If you want to compare with anything, compare with the heavenly things. Compare yourself with Jesus Christ. క్రీస్తుతో నిన్ను నీవు సరిపోల్చుకో. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని కృప. దేవుని కృప లేకపోతే, దేవుని కృపను నువ్వు గుర్తించకపోతే, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా నీవు ఎంచుకుంటావు. ఎంచుకునే దానికంటే ఎక్కువగా నేను ఎంచుకోవడం మొదలు పెడతావు. అప్పుడేనండి అపవాదికి ద్వారం తెరుస్తున్నావు. నష్టానికి, కష్టానికి, అనారోగ్యానికి, ఓటమికి, ప్రియ దేవుని బిడ్డలారా, ద్వారాన్ని తెరుస్తున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సౌలు ఎప్పుడైతే ఈ విధంగా ఎంచుకొని బలులు అర్పించాడో, సమూయేలు కొరకు ఎదురు చూడకుండా, ప్రవక్తని సమూయేలుకు ఎదురు చూడకుండా సాతానికి ద్వారం తెరిచాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. రాజైన ఉజ్జయ బైబిల్లో తను తాను అనుకున్న దానికి తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని యాజకులను ఎదిరించాడో, తానుకు నష్టం తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ప్రతి ఒక్కరము జాగ్రత్త వహించాలని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. నీ ఆత్మలో దీనత్వం కనపడాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Humbleness in your spirit. Let me read this in English. Romans chapter 12 and verse 3. For I say to every man that is among you, through the grace given unto me, not to think of himself more highly than he ought to think, but to think soberly, according as God hath dealt to every man the measure of faith. You have to think soberly. స్వస్థ బుద్ధి గలవారై, తగ్గించుకునే స్వభావము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో ఎవరైతే తగిన దానికంటే, ఎంచుకునే దానికంటే ఎక్కువగా తాము ఎంచుకుంటారో, వారి బుద్ధి పాడైపోతుంది. స్వస్థ బుద్ధి ఉండదు. ఏం బుద్ధి ఉండదు తెలుసండి? గర్వము. గర్విష్ఠులకి రాజు ఎవరు తెలుసండి? మకరము. యోబు గ్రంథము 41వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడ్డది. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ప్రైడ్? ఇట్ ఈస్ లెవియాథాన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎంచుకునే దానికంటే ఎక్కువగా నువ్వు ఎంచుకోవద్దు. హంబుల్ యువర్ సెల్ఫ్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్.
కానీ నీవు పోటీకి లేక నీ అహంకు నీ ఈగోని తృప్తిపరచుటకు నిన్ను నీవు హెచ్చించుకుంటే నీవు గర్విష్ఠుడుగా మారిపోతావు. లూసిఫర్ చేసిన పొరపాటు ఇదే. हिंदी में पढ़ेंगे, रोमियो का पत्र उसमें 12 अध्याय और 3 वचन पढ़ रहे हैं। क्योंकि मैं उस अनुग्रह के कारण जो मुझको मिला है, तुम में से हर एक से कहता हूँ कि जैसे समझना चाहिए उससे बढ़कर कोई भी अपने आप को ना समझे, पर जैसा परमेश्वर ने हर एक को परिमाण के अनुसार बांट दिया है, वैसे ही सुबुद्धि के साथ अपने को समझो। अपने को समझो। ज्यादा अपने आप को समझना नहीं चाहिए, अपने आप को ज्यादा बड़ा नहीं करना चाहिए। प्रभु को धन्यवाद कि जैसा समझना है चाहिए उससे बढ़कर कोई भी अपने आप को ना समझे। लेकिन आजकल लोग अपने आप को बहुत ज्यादा समझते हैं। ये वचन के विरुद्ध है, ये पाप है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పాపం. నువ్వు ఎంచుకునే దానికంటే నీవు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం అనేది పాపము, గర్వము. ఒక మాటలో లూసిఫర్ స్వభావము, సాతాను స్వభావం ఇది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరము మారు మనసు పొందుకుందాం ఈ విషయంలో. దేవా, నన్ను క్షమించు ప్రభా, నిన్ను ఎంచుకున్న దానికంటే నన్ను నేను ఎక్కువగా ఎంచుకున్నందుకు నన్ను క్షమించు ప్రభా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నప్పుడు వాక్యానికి విరోధంగా బ్రతుకుతూ ఉంటావు, తీర్పులు తీరుస్తావు, ఇతరుల మీద కామెంట్ చేస్తావు, ఇతరులను తగ్గించి మాట్లాడతావు, ఇతరులను అవమానపరుస్తావు, ఇతరులను గాయపరుస్తావు. Come to the saving grace of God and let us live a life which is acceptable unto God. దేవునికి తగిన జీవితాన్ని జీవించుటకు మనము మారు మనసు పొందుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు మాకు ఇచ్చిన ఈ హెచ్చరికకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించినందుకు స్తోత్రంలో. ప్రతి ఒక్కరము నాయన వారి ఆలోచనలో ప్రభా స్వస్థ బుద్ధి గలవారై జీవించటకు సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారిని కూడా మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నీ బిడ్డలందరూ దీవింపబడ్డారు. దేవా, యేసు ప్రభు నామంలో మంచి జాబ్స్లో వారు నాయన జాబ్స్లో స్థిరపరచబడ్డారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేస్తున్న వారందరిని మీరు దీవించి ఆశీర్వదించిన చదువుకుంటున్న పిల్లలు నాయన ప్రభా స్వస్థ బుద్ధి గల వారై చదువుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. ఓ దేవా తగిన దానికంటే ఎక్కువగా వారు ఆలోచన చేయక ప్రభా స్వస్థ బుద్ధి కలుగుటకు కృప దయచేయండి. సోబర్ మైండ్ కొరకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచర్య ప్రభ స్వస్థ బుద్ధి గలవారై పరిచర్య చేయడానికి సాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.